ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం వివరాలను గురించి, భక్తుల రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే నవంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చేసిందండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి తెలియజేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,530 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,478 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం పడుతోందండి. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 2 గంటల్లోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం శుక్ర, శని, ఆదివారాలు కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగిపోయిందండి. ఫ్రీ దర్శనం కోసం అంటే టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన శిలాతోరణం వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారండి. అక్కడి నుంచి క్యూ లైన్ లో మీరు రావాల్సి ఉంటుంది. మొత్తం క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమే బయటికి వచ్చేసరికి ఒక రోజు మొత్తం పడుతోంది. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ సోమవారం నుంచి భక్తుల యొక్క రద్దీ తగ్గుముఖం పడుతుందండి. చిన్న పిల్లలు ఉన్నవారు, వయోవృద్ధులు టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి వెళ్లే ముందు ఆలోచించుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు ముందుగా 2025 నవంబర్ నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఆగస్టు 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నారండి. సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటే తిరుమల ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి కొన్ని అరుదైన సేవలు చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవ. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు కొండపైన తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీటికి నార్మల్ టికెట్ బుకింగ్ అనేది లేదండి. ఈ విధంగా లక్కీ డిప్ని అప్లై చేయాల్సి ఉంటుంది. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ రాగా అనమాట. ఇప్పుడు ఆగస్టు 18వ తేదీన నవంబర్ నెలకి సంబంధించిన లక్కీ డిప్ని ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు అందరూ కూడా తమ తమ పేర్లను అప్లై చేసుకోవాలి. ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అన్న రిజల్ట్స్ని టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలి, అలాగే రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను త్వరలో ఒక వీడియో చేసి చూపిస్తాను. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఆగస్టు 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ముందుగా తిరుమల ఆలయంలో మీరు కూర్చొని సేవనంతా చూసిన తర్వాత స్వామివారి దర్శనానికి కూడా పంపిస్తారు. ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లు ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే 2025
నవంబర్ నెలకి సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా ఆగస్టు 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవలే అండి. కానీ విర్చువల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమలకి వెళ్ళొచ్చు. ఈ విర్చువల్ సేవా టికెట్ బుకింగ్ కూడా మామూలు టికెట్స్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుందండి. విర్చువల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, దర్శనానికి వెళ్ళటానికి మరొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విర్చువల్ సేవా టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను ఆగస్టు 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలోని మెయిన్ బంగారు గోపురం చుట్టూరు ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే దర్శనానికి కూడా పంపిస్తారు. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను కూడా ఒక ఐడితో ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి, ఎటువంటి కాస్ట్ కూడా ఉండదు. అయితే ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను విడుదల చేసిన కొద్ది సెకండ్ల లోపే, అంటే 60 సెకండ్ల నుంచి నిమిషం లోపే ఫుల్ అయిపోతాయండి. దీన్ని కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను మరియు వాటికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను ఆగస్టు 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ మరియు అకామిడేషన్ కలిపి వీటి యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి, అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఆగస్టు 23వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా మీతో పాటు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా లేదు. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. కాబట్టి వీటిని 300 రూపాయల దర్శనం టికెట్స్ అని కూడా అంటారండి. ఈ టికెట్లను ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి బుక్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు సంవత్సరంలో ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా 3 నుంచి 5 గంటల్లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. అలాగే 2025 నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఆగస్టు 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ వారు పెట్టిన రూల్స్ ప్రకారము ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే ఆన్లైన్ రూమ్స్ కూడా బుక్ చేసుకోగలరండి. మీరు దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఆన్లైన్ రూమ్స్ కూడా మీకు బుక్ అవ్వవు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అటువంటప్పుడు మీరు తిరుమల కొండపైన డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ ఇస్తారండి. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 సెప్టెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి లోకల్ టెంపుల్ సేవా టికెట్లను ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవ అంటే మనకి తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామివారి ఆలయమే కాకుండా కింద తిరుపతిలో కూడా శ్రీనివాస మంగాపురము, అలాగే కోదండ రామాలయము, గోవిందరాజస్వామి ఆలయము, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో కూడా సుప్రభాతం, అభిషేకం, తోమాల వంటి సేవలు చేస్తారండి. ఈ సేవలకు వెళ్ళాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే
2025 సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఆగస్టు 26వ తేదీనే ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. తిరుపతిలో ప్రతిరోజు అలిపిరి మెట్ల వద్ద స్టార్టింగ్లోనే టీటీడీ వారు ఈ దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తారండి. ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ముందుగా తిరుపతి దగ్గర అలిపిరి మెట్లలో కూర్చొని ఈ హోమంలో పాల్గొన్న తర్వాత అదే రోజు మధ్యాహ్నం మీకు తిరుమల కొండపైన దర్శనానికి కూడా పంపిస్తారండి. ఈ హోమం టికెట్లను ఒక ఐడితో ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలరు. ఇద్దరికి కలిపి వీటి యొక్క ధర అనేది 1600 రూపాయలు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి నవంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటా విడుదల యొక్క పూర్తి సమాచారము. మీకు వీటి గురించి ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.